హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుషిత భార్గవన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను బాగానే ఉన్నానండి. సో ఇంక ఇవాల్టి వీడియో వచ్చేసేసి రథసప్తమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను. సో అసలు ఆ రోజు మనం జిల్లెడాకు పెట్టుకొని స్నానం చేయటం వల్ల దాని దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అవన్నీ కూడా ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిల్లెడాకుతో స్నానం అనేది మనకి చాలా పురాతన కాలం నుండి వస్తున్న సంప్రదాయము. సో ఇట్లా స్నానం చేయటం వల్ల మనకి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆధ్యాత్మిక శాంతికి కూడా ఎంతో ఉపయోగకరం. ముందుగా మనం ఆరోగ్యపరమైన లాభాలు చూసేద్దాం. జిల్లెడాకులో సహజంగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. సో అందువల్ల చర్మంపై వచ్చే దురద, ర్యాషెస్, చిన్న ఎలర్జీలు ఇవన్నీ కూడా మెల్లగా తగ్గుతాయి. చాలామందికి ఇట్లా స్వెట్ వల్ల వస్తుంది కదా, ఐ మీన్ ఒక బ్యాడ్ స్మెల్, లేకపోతే పైన స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్, అలాంటి వారికి ఏంటంటే ఇలా జిల్లెడాకుతో స్నానం చేయటం వల్ల చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఇంకా ఇంకా బాడీస్, ఐ మీన్ మజిల్స్ అప్పుడప్పుడు పట్టేస్తూ ఉంటాయి. సో ఆ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి మనం ఇట్లా జిల్లెడాకుతో స్నానం చేయటం వల్ల. సో ఈ స్నానం ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా ఎక్కువ శ్రమ చేసేవారికి ఇది చాలా మంచిది. ఇదంతా ఏంటంటే మనకి ఫిజికల్గా ఎటువంటి లాభాలు వస్తాయి అనేసి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మానసిక లాభాల గురించి ఒకసారి చూసేద్దాం. జిల్లెడాకు స్నానం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలు, భయాలు, స్ట్రెస్ తగ్గుతాయని ఒక నమ్మకము. చాలామంది నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి తొలగిపోతుందని నమ్మి ఈ స్నానం చేస్తారు. ప్రత్యేకంగా శనివారం లేదా అమావాస్య రోజుల్లో ఈ పద్ధతిని కూడా పాటిస్తారు. సో ఓన్లీ మనకి రథసప్తమి రోజే కాదు, శనివారము, అమావాస్య అలాంటి రోజుల్లో కూడా మనకి రథసప్తమి స్నానం, జిల్లెడాకు స్నానం అనేది పాటిస్తారు. సో ఇంకా ఆధ్యాత్మికత చూసుకుంటే జిల్లెడాకులు శివుడికి ప్రియమైనవి. అందువల్ల శుద్ధి, పవిత్రత కోసం ఈ స్నానం చేస్తే మనసుకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం స్నానం చేస్తున్నాము, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఫిజికల్ బెనిఫిట్ ఉంది, మెంటల్ బెనిఫిట్ ఉంది, అంతే బాగానే ఉంది. సో మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. జిల్లెడాకులో పాల లాంటి రసం ఉంటుంది. అది కళ్ళల్లోకి లేదా తెరిచిన గాయాలపై పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సెన్సిటివ్స్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవటం మంచిదండి. ఎందుకంటే దాంట్లో కొన్ని పాలు ఉంటాయి, అవి మంచిది కాదు. ఐ మీన్ మనకి వూన్స్ ఉన్నా అట్లాంటివి ఉన్నా కానీ. సో అందువల్ల ఏది కూడా మనకి అతిక్రమించొద్దు కదండి, ఏదైనా లిమిట్లోనే ఉండాలి. సో ఇది కూడా మనం లిమిట్లోనే తీసుకుంటూ జాగ్రత్త పడుతూ మనం స్నానం చేయాలి. సో ఇది మనకి జిల్లెడాకు స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు. సో మనం కంపల్సరీ ఈ స్నానాన్ని సరైన విధంగా నమ్మకంతో చేస్తే ఆరోగ్యానికి, మనసుకు మంచి ఫలితాలను ఇస్తుందనేసి ఒక నమ్మకం. సో ఇంకా నేను మీకు చెప్పాను కదండి, నేను కూడా ఇవాళ జిల్లెడాకుతో మేమందరం స్నానం చేసాము. సో పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరం చేసాము. మేమేంటంటే ఒక్కొక్కరం 7 ఆకులు సో పెట్టేసుకొని, లేడీస్ అయితే పసుపు, ఆకు మీద పసుపుతోటి నెత్తి మీద పెట్టేసుకొని ఒక 3 చెంబులు గుమ్మరిచ్చేసుకుంటాము. అదే జెంట్స్ అయితే అక్షంతలు వేసుకొని నెత్తి మీద ఒక 3 చెంబులు గుమ్మరించుకొని తీసేస్తారు. ఎక్కువ ఉంచుకోకూడదండి, అట్లా నీళ్ళు వేసుకొని తీసేసేయాలి. సో ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి అనేసి బయలుదేరాము. నేను, మా పాప, పిల్లలు, హస్బెండ్ అందరము. ఇవాళ పాపది బర్త్డే కూడా ఉంది. సో అందువల్ల టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లో ఇవాళ రథసప్తమి పొంగల్ చేస్తారు కదా, సూర్యుడికి ఇష్టం కదా పొంగల్, స్వీట్ పొంగల్. సో అది వాళ్ళ టెంపుల్లో చేశారనమాట. సో చాలా బాగా చేశారండి. ఒక పెద్ద డేషా పెట్టేసి ఒక పెద్ద టిన్ నిండా మిల్క్ అంతా వేసేసి పొంగల్ తయారు చేశారు. అక్కడ చూసారా, వాళ్ళు గెరిట యూజ్ చేయట్లేదు పొంగల్ తిప్పడానికి, చెరుకు గడ పెట్టారు. సో చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా. చక్కగా ముగ్గు వేసేసి లేడీస్ అందరూ అలా నుంచొని ఒక ఫెస్టివల్ వైబ్ అనేది కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ ఈ పొయ్యి కూడా నార్మల్ వాళ్ళు స్టవ్ లాంటిది యూస్ చేయలేదు. చక్కగా రాళ్ళు పెట్టి దాన్ని అలికి, పేడతో అలికి ముగ్గులు పెట్టి అట్లా పొంగల్ పెట్టేశారు. పొంగల్ అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ అయిపోయింది. ఆదిత్య హోమం చేస్తారు ఇవాళ, ఎవ్రీ ఇయర్ చేస్తారండి. సో ఆదిత్య హృదయం ఉంటుంది కదా, ఆదిత్య హృదయం 11 టైమ్స్ చదువుతూ ఉంటారు. 11 టైమ్స్ చదువుతూ 11 టైమ్స్ మనం హోమం చేసుకుంటాము, ఆదిత్య హోమము. సో చాలా బాగుంటుందండి. ఆ హోమం ఏంటంటే మనము దాంట్లో పాల్గొనాలంటే కంపల్సరీగా ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. ఐ మీన్ లైక్ లేడీస్ అయితే శారీ వేసుకోవాలి,
జెంట్స్ అయితే పంచ అవన్నీ కట్టుకొని ట్రెడిషనల్ వేలోనే వెళ్తేనే వాళ్ళు అలో చేస్తారు మనకి పాల్గొనడానికి. ఇక్కడ చూసారా పంతులు గారు ఫస్ట్ ఏంటంటే విశ్వక్సేన పూజ చేసేసారు. విశ్వక్సేన పూజ చేసిన తర్వాత అందరికీ కంకణాలు ఇచ్చారండి. సమ్ యెల్లో థ్రెడ్స్ లాంటివి అందరికీ ఇచ్చారు. అది కట్టుకుంటే మనకి పూజ అయ్యే వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అనేసి చెప్పారు. సో అందరికి కంకణాలు ఇచ్చారు. దాని తర్వాత పుణ్యాహవాచనము. సో సమ్ మంత్రాలతో జలమంతా నింపేసి మంత్రజలంలాగా పుణ్యాహవాచనం అంటాం కదా. సో అట్లా అందరి మీద ఆ పుణ్యాహవాచనం వాటర్ అనేవి అందరి మీద స్ప్రింకిల్ చేశారు. దాని తర్వాత హోమం కోసం అనేసి అందరికీ నవధాన్యాలు ఇచ్చారు. సో నవధాన్యాలు అంటే తెలుసు కదండి, ఇంకా అన్నీ ఉంటాయి. 9 ధాన్యాలు, మినప్పప్పు, కందిపప్పు, సో ఇవేంటి నువ్వులు, మరుమరాలు, ఇంకా వడ్లు అంటాం కదా మనం, వడ్లు, గోధుమలు. సో అట్లా 9 రకాలు ఇవన్నీ కలిపేసి నవధాన్యాల్లాగా ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఆ నవధాన్యాలు ఏంటంటే వాళ్ళు 11 టైమ్స్ ఆదిత్య హృదయం చదువుతూ ఉంటారు కదా. వాళ్ళు స్వాహ అన్నప్పుడల్లా మనం ఓం నమో ఆదిత్యాయ స్వాహ అనుకుంటూ మనం ఒక్కొక్క నవధాన్యము పక్కన వేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం అందరం డైరెక్ట్గా వెళ్ళేసి హోమంలో వేయలేరు కదా అండి. సో అందు గురించి పంతులు గారు హోమంలో డైరెక్ట్గా అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఏంటంటే ఒక ప్లేట్లో మనం కూడా ఆ మంత్రానికి అనుగుణంగా ఒక్కొక్క నవధాన్యం ఆర్ కొన్ని నవధాన్యాలు తీసుకొని వేసుకుంటూ ఉంటాము. సో అంతా అయిపోయిన తర్వాత నవధాన్యాలు అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి పాప కానీ వీళ్ళందరూ ఎంత చక్కగా పూజ చేస్తూ ఉన్నారో. ఎంత అంటే వేరే డైవర్షన్ లేకుండా ఆ మంత్రానికి అనుగుణంగా స్వాహ అనుకుంటూ, ఓం నమో ఆదిత్యాయ స్వాహ అనుకుంటూ చాలా చక్కగా చేస్తున్నారు కదండి అందరూ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంతమంది వచ్చినా కానీ ఎవరికి కూడా ధాన్యం లేదు అనుకున్నా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అనేసి ఏం లేదు. నేను యాక్చువల్లీ లేట్గా వెళ్ళాను. ఇంట్లో నాకు ఇవాళ పాపది కూడా బర్త్డే ఉంది. సో వాళ్ళందరికీ స్నానాలు చేయించేసేసి ఇంకా నేను కూడా ఇంట్లో పూజ చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అవన్నీ అయ్యేసరికి నాకు లేట్ అయింది. సో వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అందు గురించి నేను చాలా వెనక కూర్చున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ముందు అస్సలు ప్లేస్ లేదండి. అందరు కూడా అప్పటికే సెటిల్ అయిపోయి ఉన్నారు. సో అలా మధ్యలో వెళ్ళిపోయి కూర్చుంటే కూడా చూడటానికి మంచిగా అనిపించదు అనేసి వెనకే కూర్చొని నేను వీడియో అనేది షూట్ చేసుకున్నాను. దాని తర్వాత నవధాన్యాలు అందరూ కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఒక టబ్ లాగా పెట్టేశారు. సో అందరు నవధాన్యాలు దాంట్లో వేసేస్తే పంతులు గారు వచ్చేసి ఆ టబ్లో ఉన్నవన్నీ ఆ హోమంలో వేసేసారనమాట. ఒక్కొక్కరు వెళ్ళి వేయాలంటే కంజెస్టెడ్గా ఉంటుంది, తోసేసుకుంటారు, ఎందుకు దెబ్బలు తాకుతాయి, చిన్నపిల్లలు ఉన్నారు అనేసి అట్లా వేసేసారు. ఈ పాప చూసారండి చాలా బాగుంది కదా, పంతులు గారు వాళ్ళ పాప అండి, 1 year పాప. సో అట్లా అందరము నవధాన్యాలు వేసేసిన తర్వాత ప్రదక్షిణం చేయమన్నారు అందరినీ కూడా. హోమగుండం చుట్టూ యాగశాల చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేయమని చెప్పారు. సరే అనేసి అందరము కూడా 3 ప్రదక్షిణాలు చేసేసి హోమగుండం ముందు వచ్చేసి నమస్కారం చేసుకుంటున్నాము. పూర్ణాహుతి అదంతా అయిపోయిందండి. సో అదంతా నేను యాక్చువల్లీ షూట్ చేయలేకపోయాను. అంటే రష్గా ఉంది, అందరు నుంచున్నారు, అంత కనిపించట్లేదు. నేను కూడా పూర్ణాహుతి కదా అని నేను కూడా కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీదే పెట్టేసరికి నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో హోమం అంతా అయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది. స్వామివారిని ఏంటంటే ఇక్కడ నుండి యాగశాల నుండి మళ్ళీ కూడాను మెయిన్ గర్భగుడిలోకి తీసుకొని వెళ్తున్నారు. అంటే అది గర్భగుడిలో ఉండే ఉత్సవమూర్తి. ఇట్లా మనకి ఏదన్నా బయట ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఇట్లా బయట హోమాలు ఉన్నప్పుడు పంతులు గారు తీసుకొని వస్తారు. మళ్ళీ అంతే జాగ్రత్తగా మళ్ళీ హోమం అయిపోగానే మళ్ళీ అలానే లోపలికి వేయించేయిస్తారు. ఇక్కడ చూసారు కదండి, బయట యాగశాల నుండి తీసుకొని వచ్చేసి స్వామివారిని లోపల వేయించే ఇచ్చారు. వాహనం చూసారా, స్వామివారి వాహనం వచ్చేసి సూర్యప్రభ వాహనం అండి. ఎంత బాగుంటుందో అసలు, చూస్తూ ఉంటేనే మనకి నిజంగా గోల్డా అన్నట్లు చాలా షైనింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్ హారతి, స్వామిని లోపలికి వేయించేసిన తర్వాత లాస్ట్ అందరికీ హారతి ఇచ్చారు, పల్లాండు పాడారు.
అందరు హారతి తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు, ఇంకా హోమం బొట్టు. అందరూ హోమం బొట్టు కోసం మా యాగశాల దగ్గర అందరూ అడిగారు. ఇంక పంతులు గారు, అమ్మ నేను మీకు లోపల వెళ్ళినాక మీ అందరికీ బొట్టు పెట్టే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు అనేసి అట్లా ఒక వెటకారంగా అందరికీ చెప్పేసి లోపలికి వచ్చేసి అందరికీ తీర్థము అన్నీ ఇస్తూ అదే టైంలో అందరికీ హోమగుండంలో బొట్టు కూడా అందరికీ పెట్టేశారు. ఇది చూసారు కదా, సూర్యప్రభ వాహనం ఎంత బాగుందో చూడండి. సూర్యుడు మనకి తిరుపతిలో బ్రహ్మోత్సవాలప్పుడు మనం చూడొచ్చు సూర్యప్రభ వాహనం అనేసి ఒకటి ఉంటుంది. సేమ్ అలానే ఉంది, తిరుపతిలో ఎలానో ఉందో అట్లనే ఉంది. చాలా బాగుంది కదండి. ఇంకా ఈ పాప చూసారుగా, ఇంకా మా పాప ఈ చిన్ని పాప ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఈ పాప కూడా చాలా కామెడీ చేస్తూ ఉంటుంది. 1 ఇయరే కానీ మనం ఏది చేస్తే ఆవిడ అదే చేస్తూ ఉంటుంది. ఏదన్నా అడిగితే అమ్మ తీసుకొని అంటే పరిగెత్తుతుంది, వాళ్ళ మమ్మీ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా ఇందాక చూపించాను కదా, పొంగల్ వాళ్ళు ఇట్లా పొయ్యి తయారు చేసుకున్నారు మట్టితోటని. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి రథం అండి. సూర్యుడు అంటే రథసప్తమి, రథం పేరులోనే ఉంది కదా రథము. సో రథం చూడండి ఎంత నీట్గా వేశారో. కింద చక్రము, పైన కమలం మీద సూర్యుడు మండపం, సూర్యుడు వేయించేస్తున్నట్టు చాలా బాగుంది కదండి. మధ్యలో సూర్యుడితోటి ముగ్గు కూడా వేశారు. కింద ఏమో మనకి ఇవి ఉంటాయి కదా చిక్కుడు గింజలు, చిక్కుళ్ళు, పప్పు చిక్కుళ్ళు అంటాం కదా, చిక్కుళ్ళతోటి కూడా రథాలు చేస్తారు రథసప్తమికి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను చూయిద్దాం అనుకున్నా కానీ యాక్చువల్లీ నాకు టైం సరిపోక అది నేను మీకు చూయించలేకపోయాను. సో నెక్స్ట్ టైం నేను అది ప్లాన్ చేస్తాను. ఏం లేదండి, చిక్కుళ్ళతో కింద చక్రాల్లాగా పెడతారు, పైన కూడా చక్రాల్లాగా పెట్టేసి పైన గోపురం లాగా ఒకదానికి ఒకటి పుల్లలు ఉంటాయి కదా, చిన్న చిన్న స్టిక్స్, ఆ స్టిక్స్ సహాయంతో గుచ్చేసి ఒక సూర్యుడు రథం లాగా చేస్తారు. దాంట్లో ఏంటంటే మనకి చిన్న సూర్యుడు ప్రతిమ కానీ ఏదైనా పెట్టి పూజ చేస్తారు పైన ఆరబయట కూర్చొని. ఇంకా మా పాప ఏంటంటే చెట్లకి నీళ్లు పోస్తుంది. సో ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా అక్కడ కొన్ని చెట్లు ఉంటాయి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, బిల్వ చెట్టు, రావి చెట్టు, జమ్మి చెట్టు, ఇంకా ఉసిరి చెట్టు, దామోదర వృక్షము, అవన్నీ ఉంటాయి. సో వాటికి ఏంటంటే రోజు పాపతోటి ఎప్పుడు తీసుకెళ్ళినా వాటర్ పోయిస్తూ ఉంటాను. చెట్లకి నీళ్ళు పోస్తే మంచిది. ఇప్పుడు మనకి అంతా అపార్ట్మెంట్ కల్చర్, చెట్లన్నీ తక్కువ అయిపోయినాయి. సో మనం ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలకి నీళ్ళు పోద్దామన్నా మనకి దొరకని టైంలో ఉన్నాము. కాబట్టి నేను అట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి పోయిస్తూ ఉంటాను. సో మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఆ వాహనాన్ని లోపలికి ఎలా తీసుకొని వచ్చారు. విశ్వక్సేన పూజ అక్కడ చూసారు కదా, కొబ్బరికాయ మీద ఉన్నది విశ్వక్సేనుడు. సో అట్లా విశ్వక్సేన పూజ. సో చూడండి ఇక్కడ లేడీస్ అందరు కూర్చొని చాలా కాన్సన్ట్రేషన్ తోటి పూజ చేస్తున్నారు. సో అట్లా మొత్తం పిక్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ లోపల యాగశాలలోకి ఎవరికి ప్రవేశం లేదండి, ఓన్లీ ఆ పంతుల వరకు వెళ్తారు. సో బయట ఆరబయట అందరూ కూర్చోవచ్చు అనమాట. కూర్చొని అందరూ పూజ చేసుకోవచ్చు. అంటే ప్రాబ్లం ఉండదు, నీట్గానే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జుషితా భార్గవన్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో మా పాప బర్త్డే వీడియో అండి. మీకు చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఏదైనా కమెంట్ వస్తే నేను వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.